ప్రైజ్ ద లార్డ్. వింటున్న వారందరికీ కూడా దేవుని నామం పేరట శుభాభివందనాలండి. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట గురించి ధ్యానించుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అక్కడ సిలువ మ్రానుపై వేలాడిన యేసయ్య ప్రక్కన కుడివైపున ఎడవైపున ఇద్దరు దొంగల మధ్యన యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన. అక్కడ లేఖనం నెరవేర్పు కొరకు ఇద్దరు దొంగల మధ్యన యేసయ్యను సిలువ వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అక్కడున్న అధికారులతో కలిసి దూషిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లోకరక్షకుడువు కదా, నువ్వే మెస్సయ్య అయితే కనుక నువ్వు సిలువపై నుంచి దిగిరా, నువ్వు రక్షించుకో, అప్పుడు ఈ లోకాన్ని రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ మొదటి దొంగ హేళన చేస్తున్నాడు. అయితే రెండో దొంగ అంటున్నాడు, ఒరే నువ్వు దొంగవి, నేను దొంగనే, కాబట్టి మన ఇద్దరికీ శిక్ష సరైందే, కానీ ఏ అన్యాయము చేయని, ఏ విధమైన తప్పు లేనటువంటి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఏ నేరము చేయనటువంటి ఈయనకి ఈ శిక్ష వేయడం అన్యాయము అని ఆ దొంగ మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చూస్తే ఆ రెండవ దొంగలో పశ్చాత్తాపం చెందాడండి. ఆ తర్వాత మారుమనసు పొందుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. ఈయనే లోకరక్షకుడని రక్షణ పొందుకున్నాడు. అందుకని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారితోటి, ప్రభువా నీవు నీ రాజ్యంతో ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. ఆ ఒక్క మాటతోనే ఆయన ఆ క్రీస్తు పైన తన విశ్వాసాన్ని ప్రకటించాడు. తనలో పశ్చాత్తాపం చెందాడు, మారుమనసు పొందుకున్నాడు. కాబట్టే ఆయనకు రక్షణ అనుగ్రహించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా, నువ్వు నిశ్చయంగా నాతోనే ఉంటావు అని ఆ రెండవ దొంగకి మాట ఇచ్చారు. అందుకనే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని. 99 మంది నీతిమంతుల విషయంలో కలగని సంతోషము ఒక్క పాపి మారు మనసు పొందితే ఎంతో సంతోషం అంటండి. ఆనాడు ఆ సిలువపై రెండవ దొంగ మారు మనసు పొందాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఏమీ లేనప్పుడు తండ్రిని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ దొంగ క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇతనే మెస్సయ్య అని, ఇతనే తండ్రి యొక్క కుమారుడని, ఈయనే యూదులను రక్షించు రాజు అని నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒక పాపి నీతిమంతునిగా మార్చబడ్డాడు కాబట్టి ఆయనకి ఏం లభించిందంటే పరలోక రాజ్యానికి, పరదేశకు వెళ్ళడానికి అవకాశము లభించింది. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము అని లూకా సువార్త అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. నీ చెడుతనము మానుకొని, అక్కడ దొంగ తన చెడుతనాన్ని మానుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు నొందాడు, ప్రభువును వేడుకున్నాడు.
కానీ ఇక్కడ మొదటి దొంగ ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపం చెందలేదు, ప్రభువుని వేడుకొనట్లేదు. ఏం చేస్తున్నాడంటే హృదయము కాఠిన్యపరుచుకొని ఆయన గేలి చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. తన బాధతో ఏమంటున్నాడంటే, తనకున్న బాధతో వేదనతో నువ్వు రక్షకుడు కదా, నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమంటున్నాడు. ఆనాడు అధికారులు, పరిసీలు, సద్దుకీలు ఎటు రీతిగా హేళన చేశారో ఆ మేకులు పైన కొట్టినటువంటి యేసయ్యని దిగిరమ్మని, నేడు కూడా ఆ 3 మేకులు పీక్కోలేని వాడు మీకు దేవుడా అని ఈనాడు కూడా ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఆ రోజున వ్యసనాక్రాంతుడిగా ఆ 3 మేకులను సహించాడు కాబట్టే నేడు నీవు నేను కూడా సురక్షితంగా ఉన్నాము. లేదంటే సొదొమ గొమొర్రా వలె ఏనాడో దేవుని చెంత నుండి అగ్ని దిగి వచ్చి మనం అందరము కూడా సజీవ దహనం అయిపోవలసిన వారమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గాయాలు చూస్తున్నాడు. సుందర సుకుమార రూపమైనటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరూపమైన లేకుండా మన కొరకు నలకగొట్టబడి మన కొరకు సిలువ వేయబడ్డాడు కాబట్టే మనమందరము రక్షించబడుతూ ఉన్నాము. రక్షణ ఇచ్చాడండి దేవుడు. ఎవరిచ్చారు ఇటువంటి రక్షణ? ఏ దేవుడు ఇచ్చాడు? పాపి కొరకు మరణించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపులను సంహరించిన దేవుళ్ళను చూసాం, కానీ పాపిని రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు ఎవరున్నారండి? నిష్కలంకుడుగా పరిశుద్ధుడిగా జీవించాడు. తన బాగు చూసుకోలేదు, తన కోసం చూసుకోలేదు, తన ఇంటి వారిని చూసుకోలేదు. ఎవరిని చూసుకున్నాడంటే కేవలం పాపిని రక్షించాలనే, నశించిపోయేదాన్ని వెతికి రక్షించాలనే, అందరూ మారు మనసు పొందాలనే ఒక నిశ్చయతతో, ఒక నిబంధనతో, ఒక శాసనాన్ని లిఖించుకుని ఈ లోకానికి వచ్చి శాసనాలను నెరవేర్పు కొరకు ఎట్లయితే దేవుడు లిఖించాడో ఆ రీతిగానే తన మరణ శాసనాన్ని కొనసాగించుకుంటూనే వచ్చి ఉన్నారండి. అందుకనే యోహాను వ్రాసిన సువార్తలో 19వ అధ్యాయం 21 నుంచి 36 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా 2 దొంగల మధ్యన యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆ దొంగలిద్దరిని, ఎందుకంటే సిలువ వేయబడింది శుక్రవారం దినము నాడు, మరుసటి దినము శనివారము అనగా మహాదినము, విశ్రాంతి దినము. అది యూదులకు చాలా గొప్ప ఆచారము. కాబట్టి ఆ రోజున ఎవరు కూడా సిలువ మ్రానుపై వేలాడకూడదు. కాబట్టి అది వాళ్ళకి అపచారము. కాబట్టి ఏం చేయమంటున్నారంటే వాళ్ళ కాళ్ళ ఎముకలను పగలగొట్టినప్పుడు ఆ శరీరం అంతా కిందకి దిగబడి వసలబడి గూడంతా కిందకి దిగబడి ఊపిరితిత్తులు ఊపిరాడక వారు చనిపోతారు. కాబట్టి గూడులను వాళ్ళ యొక్క కాళ్ళను పగలగొట్టమని పిలాతు దగ్గర నుంచి వారు పిలాతుని అడుగుతారు. అడిగినప్పుడు సరే అని చెప్తారనమాట. అలాగే ఎందుకంటే వాళ్ళు ఆ సాయంత్రానికి చనిపోవాలి, మరణించాలి, సిలువపై నుంచి తీసివేయాలి. మరుసటి దినము యూదులకు ఆచార దినము, సబ్బాత్ డే. కాబట్టి అందుకని వారు ఏం చేస్తారంటే పిలాతు దగ్గర ఆజ్ఞ తీసుకుని వచ్చారు. కానీ కీర్తనాకారుడు రాస్తాడు కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అలాగే 20వ వచనం, కీర్తన 34వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని కీర్తనాకారుడు వ్రాసిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళను కొట్టలేదు. ఎందుకంటే ఆయన శరీరం నుండి ప్రతి రక్త బిందువు ధారలై పారి ఆయన మరణించడం జరిగింది. మరణించారా లేదా అని అక్కడ ఉన్నటువంటి భటులు వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యపు సోల్జర్స్ వెళ్ళి ఆ ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన యొక్క హృదయం చేల్చబడింది, రక్తము నీరై పారింది. దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారని నిర్ధారించుకుని వాని యొక్క దేవుని యొక్క కాళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు వారి కాళ్ళు విరగొట్టలేదు, కానీ 2 దొంగల కాళ్ళను విరగొట్టారు. అది వాళ్ళకి ఆచార దినము.
ఇది నెక్స్ట్ డే సాటర్డే ఈజ్ ద సబ్బత్ డే. సో దట్స్ వై అక్కడ సిలువ పైన ఎవరు కూడా మరణించి వేలాడకూడదని వాళ్ళ యొక్క ఆచారము. అంతేకాకుండా మనం నిర్గమాకాండము 12వ అధ్యాయము 46వ వచనంలోను, సంఖ్యాకాండం 9:12వ వచనంలో చూస్తే పస్కాకి అర్పించినటువంటి ఆ బలి పశువు ఎవరైతే అర్పించారో ఆ ఇంటి వారు మాత్రమే తినాలి, కానీ దాని ఎముకల్లో ఏది కూడా విరవకూడదని వ్రాయబడి ఉంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువ వేసే ముందు రోజు పస్కాని ఆచరిస్తారు. పులియని రొట్టెల పండగను ఆచరించి తన దేహాన్ని విరుస్తున్నానని, నా రక్తాన్ని ద్రాక్షారసముగా మీకు అందిస్తున్నానని ఆ శిష్యులందరికీ కూడా దేవుడు తన్ను తాను తగ్గించుకొని అందరి కాళ్ళను శుభ్రం చేసి నీళ్ళతో కడిగి ఆయన మీరు కూడా ఇలాగే ఒకరినొకడు క్షమించుకుంటూ ఒకరికొకరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటూ మీరందరూ కూడా కలిసి దేవుని యొక్క సువార్తను విస్తరింపచేయాలని వాళ్ళకి చెప్పిన సందర్భంలో ఇది నా శరీరం అని, ఇది నా రక్తం అని వారికి అందిస్తారు. అంటే అందుకనే 1 కొరింథీలో అంటే అక్కడ ఏంటంటే పస్కా బలి పశువుగా ప్రభువే తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఆయన దేహాన్ని విరిచారు, ఆయన రక్తాన్ని ప్రజలందరికీ ధారపోసారని సాదృశ్యంగా చెప్పబడి ఉంది. కీర్తనలు 1వ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడింది. ఆయన పస్కా బలి పశువు వలె మన కొరకు సిలువ మ్రాణి పైన వేలాడి చనిపోయారండి. అందుకని ఆయన ఎముకలలో ఒకటైనను విరగలేదు. అక్కడ యెషయా భక్తుడికి మోషే గారికి వ్రాసి ఇచ్చిన ఆ లేఖనాలలో కూడా పస్కా బలి పశువు యొక్క ఎముకల్లో ఒకటి కూడా విరవకూడదని ఆజ్ఞ ఉంది. అలాగే సంఖ్యాకాండంలో కూడా వ్రాయబడి ఉంది. ఏంటంటే ఆ ఎముకల్లో విరవబడకూడదు, పస్కా పశువు యొక్క ఎముక విరవబడకూడదు. సో ఆ లేఖనాలన్నీ నెరవేర్చబడుటకే అక్కడ ఆ సబ్బాత్ డే ముందు రోజుని ఆ శుక్రవారం దినము నాడు అక్కడ ఉన్నటువంటి దొంగలిద్దరు కాళ్ళు విరగొట్టారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళను విరగొట్టలేకపోయారు. అందుకని అంటున్నారు కదా, ఆయన వాడిని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరువబడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే అక్కడ దొంగ ఏం చేశాడండి? పశ్చాత్తాపం చెందాడు, మారుమనసు పొందాడు, విశ్వాసం ఉంచాడు, రక్షణ అతనికి అనుగ్రహించబడింది. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ కల్మషము, ఏ అసూయ, ఈర్ష, ద్వేషము అనేవి వారి హృదయాల్లో ఉండవు. చిన్న బిడ్డల్లో అరే వాడు నాకంటే ఎక్కువ అనే ఈర్ష కానీ, నా దగ్గర ఏమీ లేదు అనే అసూయ కానీ చిన్న బిడ్డల్లో ఉండదండి. వారిని కొట్టినా తిట్టినా కాసేపటికే వాళ్ళన్నీ మర్చిపోతారు, మళ్ళీ వచ్చేస్తారు, నవ్వుతూ మాట్లాడతారు, అప్పటికే ఏడుస్తారు, అప్పటికే నవ్వుతారు. వారి ఎందుకంటే వాళ్ళలో కపటం లేదు, వాళ్ళు ఏం లేదండి, కపటం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు. అటువంటి మనసు మనము కలిగి ఉంటేనే మనం ఏం చేస్తాం, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామని స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్నారు. కాక ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎంతో గొప్పవాడు అయినప్పటికీ పరలోక రాజ్యంలో అతను అల్పుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది. అతను
దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపాటు చేసినటువంటి అరణ్యంలో ఒక గొప్ప శబ్దము అతను. కానీ ఆయనే అలాంటి వాడంట పరలోక రాజ్యంలో అల్పుడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అతనే అల్పుడు అంటే ఇంకా మనం అక్కడ అక్కడ మనం అసలు కనిపిస్తామా? అందుకని మనం పరలోక రాజ్యం వెళ్ళడం కూడా దుర్లభమే. ధనవంతులు పరలోక రాజ్యంని ప్రవేశించుట దుర్లభమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకున్నట్టయితే మనం పరలోక రాజ్యానికి చేరలేము. మనం పరలోక సంబంధమైన ధననిధిని సమకూర్చుకుంటే కనుక ఆ పరలోక రాజ్యానికి చేరే వారంగా ఉంటాం. ఏంటంటే కపటం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా అందరినీ ప్రేమించాలి, అందరిపైన సమాన భావం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా చూసే మనసు ఉండాలి అండి. అటువంటి మనసు కలవాడు కాబట్టి యేసయ్య మన కోసం దిగి వచ్చాడండి. నేను దైవ కుమారుణ్ణి, నేనెందుకు ఒక పాపి కోసం వెళ్ళాలి అని అనుకోలేదు. తన్ను తాను తగ్గించుకున్నాడు. అక్కడ ఆయన తన మహిమనంతా వీడుకున్నాడు. మన కొరకు రిక్తునిగా ఒక నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు. సుందర సుకుమార రూపం 10,000 మందిలో ఆయన చూడడానికి 10,000 మందిలో ఒక్కడైన అతి సుందరుడైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు స్వరూపమైన లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకోసం తను తగ్గించుకున్నారు కాబట్టి మనకు అందరికీ రక్షణ ఇవ్వాలి కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నీవు నేను రక్షించబడాలి, మనందరము కూడా రక్షణ పొందాలి, ఆ చిన్న బిడ్డల వలె మార్పు చెందాలి. అక్కడ మా దొంగ పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు పొందాడు, ప్రభు పైన విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు కాబట్టి అతనికి రక్షణ అనేది లభించింది. పరలోక రాజ్యానికి చేరడానికి ఆయనకి అవకాశం దొరికింది. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి, అతనికి దొంగకి ఆసక్తి ఉంది. ఎందుకంటే బరబ్బాతో ఉన్న కాలంలో బరబ్బా ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటాడు కదా, నీకు దగ్గర జనబలం ఉంది, జనాలందరూ కూడా నీ మాటలకి నీతో ఉంటున్నారు, నా దగ్గర భుజబలం ఉంది, మన ఇద్దరం కలిసి రాజ్యాన్ని స్థాపిద్దాం అని బరబ్బా అంటున్నాడు. అన్నప్పుడు బరబ్బాతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు కదా, నీవు అనుకునే రాజ్యం లాంటిది నా రాజ్యము కాదు. కావాలంటే నీ కోసం నేను నా ప్రాణమైనా పెడతాను, కానీ నీతో మాత్రం నేను కలిసి రాజ్యాన్ని స్థాపించినని బరబ్బాతో చెప్తాడు. అప్పుడు ఆ సమయంలో బరబ్బాతో బంధించబడినటువంటి ఈ 2 నేరస్తులు కూడా ఉండవచ్చు. ఆ దొంగలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి మేళ్లను విని ఉన్నారు, చూసి ఉన్నారు. కాబట్టి ఆ రెండో దొంగ ఆయన యందు విశ్వాసం ఉంచాడు, పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు పొందాడు, రక్షణ అనుగ్రహించబడింది. ఆసక్తితో ఆయన యొక్క ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకునే ఆసక్తితో ప్రభువుని అడిగాడన్నమాట, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఎందుకంటే అప్పుడు ఆ రోజున బరబ్బాతో అన్నాడు, నీ రాజ్యము నా రాజ్యం లాంటిది కాదా అనేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న ఆ మాట అతనికి జ్ఞాపకం వచ్చి అంటున్నాడు కదా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. కాబట్టి ప్రియమైన వారులారా, మారు మనసు పొందడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. చంటి బిడ్డ వలె మనం మార్పు చెందిన వారంగా ఉండాలి. అట్టి వారికే పరలోక రాజ్యం అంటున్నాడు. ఆ బిడ్డలు ఎలా తాను తగ్గించుకుంటారు. చిన్నపిల్లలకి ఏదైనా చిన్న పని చెప్పామనుకోండి, అరే వాళ్ళు ఏమీ చూసుకోరు, ఆ పని వారు చేయడానికే ఇష్టపడతారు. అదే కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు డిగ్రీ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు పని చెప్పామనుకోండి, ఏంటి అతను నాకు ఇలాంటి పని చెప్తున్నాడు, నేను చిన్నపిల్లడు అనుకుంటున్నాడా అన్న భావంతో చూస్తారు. చిన్నపిల్లలకి ఆ పని చెప్తే ఏం చేస్తారు, ఏమనుకోకుండా ఆ పని చేసి పెట్టేస్తారు. కానీ అది పెద్ద అయిన తర్వాత చేయరు. ఎందుకంటే అక్కడ తగ్గింపు స్వభావం ఉంది. నేనెందుకు చేయాలి, వాళ్ళకి నేనెందుకు ఆ పని చేయాలి అని అనుకుంటారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని విజ్ఞాపన ఎందుకు చేయాలండి? అందరి కోసం ఆయన ఎందుకు తగ్గించుకోవాలి? అరే వీరందరూ నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, వీరి కోసం నేను సిలువ వేయబడ్డాను, వీరందరి కోసం నేను ప్రార్థన చేయాలా అని అనుకోలేదు. అక్కడ ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ఒక బిడ్డ వలె, ఒక చిన్న బిడ్డ ఎలా తగ్గించుకొని తను తగ్గించుకొని పని చేశారో అట్రీతిగానే తన యొక్క పనిని పరిపూర్తి చేయడానికి అక్కడ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, వారిని క్షమించండి అని. ఆ విజ్ఞాపన ప్రార్థన విన్నాడు. అక్కడ మనుషులు చెప్పిన సాక్ష్యాలు విన్నాడు. ఏడుస్తున్న వారిని చూశాడు, రోధిస్తున్న వారిని చూశారు. ఆ దొంగ మారు మనసు పొందుకున్నాడు. రక్షణ వస్త్రము ధరించుకొని తండ్రి అయిన యేసుప్రభు వారు ఆ తండ్రి చెంతకు చేరే సమయాన తను కూడా పరదేశుకు మేఘారుడై యేసయ్య వెళుతున్నప్పుడు ఆ దొంగ కూడా వెంటబడడం అక్కడున్న ప్రజలందరూ కూడా కన్నులారా చూచారండి. అందరూ చూచారు. తన పొడిచిన వారు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసినట్లు దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. పస్కా బలి పశువుగా మన కొరకు వధింపబడిన ప్రభు యొక్క ఎముకల్లో ఏది విరవకూడదు పస్కా పశువుది. అలాగే ఏ ఎముక కూడా విరవబడకుండా లేఖనాల నెరవేర్పు కొరకు ఆయనను అక్కడ కాళ్ళు విరగొట్టకుండా ఆ లేఖన నెరవేర్పు అనేది జరిగింది. పాపి కొరకు సమస్తాన్ని సహించాడు, మన పాపములను భరించాడు, అతిక్రమం చేయువారిగా ఎంచబడ్డాడు, వారి మధ్యన దొంగల మధ్యన ఒక పాపిగా తను సిలువ వేయబడ్డాడు. ఎందుకొరకంటే మన పాపములను, మన వ్యసనములను, మన దోషములను, మన శాపములను ఆ కలవరి మానిపై భరించారు. ఆనాడు వెంటనే ఆ పశ్చాత్తాపం చెందినటువంటి ఆ రెండవ దొంగకు ఏం జరిగిందంటే పరదేశుకు చేరడానికి అవకాశము దొరికింది. ఎందుకంటే తను మారు మనసు పొందడానికి ఆసక్తిని చూపాడు. మొదటి దొంగ ఆసక్తి లేనివాడుగా తన బాధను గురించే ఆలోచిస్తున్నాడు, తన పడుతున్న వేదన గురించే ఆలోచించాడు. కానీ అక్కడ రెండవ దొంగ ప్రభువు నా కొరకు వచ్చాడు, శిలువ మ్రానిపై వేలాడాడు, ఇంత వ్యసనాక్రాంతుడిగా ఇలా నా కొరకే ఈ విధంగా ఉన్నాడని ఆ దొంగ చూశాడు. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందాడు, ఆసక్తి కలిగాడు. నేను తండ్రిని అడిగితే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగితే, నాకు మారు మనసు కలిగి నేను ఆసక్తితో అడిగితే నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారనే నమ్మకంతో, విశ్వాసంతో ఎప్పుడైతే ప్రభువుని అడిగారో తను కూడా పరదేశుకు చేరడానికి అవకాశం కుదిరింది. సో మనమందరం కూడా ఆ రెండవ దొంగ ఎటు రీతిగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడో, ఎటు రీతిగా పశ్చాత్తాపం చెందాడో, మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఉన్నాడో, మనమందరము కూడా అటు రీతిగా ఉంటూ అనేకులను ఆ రక్షణ పదంలో నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.